భస్మ బుధవార ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన భస్మ బుధవారం నాడు మేము వినయపూర్వక హృదయాలతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. ఈ భస్మము మాకు గుర్తు చేయుచున్నది, నీవు భూమి నుండి వచ్చిన వాడవు, మళ్ళీ భూమికే తిరిగి వెళుతావు. ఆదికాండము 3:19 ప్రభువా, మేము ధూళి వంటి వారము, మా జీవితము తాత్కాలికము, నీవు శాశ్వతుడవు, మేము నీ కృపకి ఆధారపడిన వారము. కీర్తనలు 90:12 చెప్పినట్లు మా దినములను లెక్కించుట మాకు బోధించుము, మా జీవితము విలువైనదని మాకు గ్రహింపు చేయుము. ఈ లెంట్ ప్రయాణము ప్రారంభోత్సవం అవుతున్న ఈ రోజున మా హృదయములని పరిశీలించుము. గర్వము, అసూయ, ద్వేషము, స్వార్థము, ఏదైనా నీకు ఇష్టం కాని విషయం ఉంటే బయటపెట్టుము. కీర్తనలు 51:10 దావీదు ప్రార్థించినట్లు, దేవా, నాలో శుద్ధ హృదయము స్పృజించుము. మేము కూడా ఆ విధంగా ప్రార్థిస్తున్నాము. మా ఆలోచనలను పరిశుద్ధపరచుము, మా మాటలను పరిశుద్ధపరచుము, మా క్రియలను పరిశుద్ధపరచుము. ప్రభువా, మేము నీకు వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాము, నిన్ను సంపూర్ణంగా ప్రేమించలేదు, మనుషులను ప్రేమించుటలో విఫలమయ్యాము, మమ్ము క్షమించుము. యేసు ప్రభువా, నీవు పాపరహితుడివై ఉన్నావు, కానీ మా పాపములను సిలువపై భరించితివి. నీ రక్తము మమ్ము శుద్ధి చేయుచున్నది. ఈ భస్మము మా నుదుటిపై పెట్టబడినప్పుడు అది కేవలం ఆచారం కాకుండునుగాక, అది నిజమైన పశ్చాత్తాపానికి సూచికగా ఉండునుగాక. ఈ 40 రోజుల్లో మమ్మును నీకు మరింత దగ్గర చేము. నియమము నేర్పుము, విధేయత నేర్పుము, వినయము నేర్పించుము. మేము బలహీనులమైతే బలమునివ్వుము. శోధన వచ్చినప్పుడు కాపాడము, పడిపోతే లేపుము. ఈ కాలము బాహ్య మతాచారం కాకుండా అంతర్గత మార్పుగా మారునుగాక. మా మనస్సును నూతనపరచుము, మా స్వభావమును క్రీస్తు వలె చేయుము. ఈ భస్మము మరణాన్ని మాత్రమే కాక ఆశను కూడా గుర్తు చేయును కాక. ఎందుకంటే క్రీస్తులో పునరుద్ధానము ఉంది, పునరుద్ధరణ ఉంది. నీ కృప ప్రతి ఉదయమున నూతనమని మాకు తెలుసు. పశ్చాత్తాపము పునరుద్ధరణకు దారి తీస్తుందని మాకు తెలుసు. మేము పూర్తిగా నీకు సమర్పించుకొనుచున్నాము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.